అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే రంజాన్ ఉపవాసాలు ఎందుకు పాటించాలి, అసలు ఉపవాసం అంటే ఏమిటి, ఎందుకు పాటించాలి, ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసాన్ని అరబ్బీ భాషలో సౌమ్ అని అంటారు. సౌమ్ అంటే ఏదైనా వస్తువుకు దూరంగా ఉండడం అని అర్థం. అన్నపానీయాలను తినకుండా, తాగకుండా, మాట్లాడకుండా, చెడు మాటలు మాట్లాడకుండా ఉండే వ్యక్తిని సాయిం అని అంటారు. అయితే ఇస్లాం ధర్మశాస్త్ర పరిభాషలో సౌమ్ అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు తినడం, త్రాగడం, ఇంకా మనోవాంఛలకు దూరంగా ఉండటాన్ని సౌమ్, ఉపవాసం అని అంటారు. అయితే ఈ ఉపవాసం అనేది ఇస్లాం యొక్క 4వ మూలస్తంభం ఉపవాసం. నమాజ్ వాళ్ళనే రోజు నమాజ్ చేస్తాం కదా, నమాజ్ లాగానే ఉపవాసం కూడా అన్ని యుగాలలో ప్రవక్తలందరిపై విధిగా చేయడం జరిగింది. ఇంతకు ముందు ఏ ఏ సమాజాలు గతించిపోయాయో వారందరూ కూడా ఉపవాసాలను పాటించేవారు. అయితే ఉపవాసాల సంఖ్యలో వాటిని పాటించే ఋతువులు, కాలాలలో తేడా అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ చూస్తున్నట్లయితే ఏప్రిల్లో వచ్చింది, ఇంకా అంతకుముందు లాస్ట్ ఇయర్లో మేలో వచ్చింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క నెల ముందుకు జరుగుతూ ఉంటుంది. టైమింగ్స్ మారినా కూడా ఉపవాసాలు రంజాన్ ఉపవాసాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఈ ఉపవాసం అనేది ప్రతి ముస్లింపై ఫర్జ్. ఇది ఉపవాసాల గురించి దివ్య ఖురాన్లో ఇలా తెలుపబడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. యా అయ్యుహల్లజీనా ఆమను కుతిబా అలైకుముస్సియాము కమా కుతిబా అలల్లజీనా మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది అని దీని యొక్క అర్థం. ఉపవాసం అనేది మనకు మాత్రమే కాదు, మన పూర్వీకులకు, ప్రవక్తలకు అందరికీ విధిగా నిర్ణయించడం జరిగింది. వారు కూడా ఉపవాసాలు పాటించేవారు. అయితే ఇస్లాం యొక్క పునాది 5 అంశాలపై ఉంది అని అందరికీ తెలుసు. ఈ హదీసు ఒకటవది ఏంటంటే, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడం. రెండవది ఏంటి? నమాజ్ స్థాపించడం. మూడవది జకాత్ చెల్లించడం. నాలుగవది రంజాన్ ఉపవాసాలు పాటించడం. ఐదవది ఏంటంటే స్తోమత ఉన్నవారు హజ్ చేయడం. ఈ రోజుల్లో అల్హమ్దులిల్లాహ్ అందరికీ స్తోమత ఉంటుంది హజ్ చేయడానికి, కాకపోతే వాళ్ళు వీలు చేసుకొని వెళ్ళడం లేదు. అయితే ఈ ఉపవాసం అనేది, రంజాన్ ఉపవాసాలు ఫర్జ్, విధి అని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. ముస్లింలలో ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఎవరైనా ఫర్జ్ ఉపవాసాలను నిరాకరించినట్లయితే అతను తిరస్కారి అవుతాడు. ఇంకా ఎవరైనా ధర్మపరమైన కారణం ఏది లేకుండా ఉపవాసాలు పాటించినట్లయితే అతను దురాచారి అవుతాడు. ధర్మ సంబంధమైన ఏదైనా ఒక కారణం, ఫలానా కారణం అనేది ఉండాలి. ఊరికనే ఉపవాసాన్ని వదిలివేయరాదు, అది అతనికే నష్టం. ఇస్లాం యొక్క ఇతర ఆదేశాల వలనే ఉపవాసాలు కూడా సందర్భానుసారం ఫర్జ్, విధి చేయబడ్డాయి. ఇస్లాం యొక్క ఇంతకుముందు చెప్పిన 5 మూలస్తంభాల్లో ఇది కూడా ఖచ్చితంగా ఫర్జ్ అని అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మొదట్లో 3 రోజులు ఉపవాసం పాటించమని ఆదేశించబడింది. కానీ ఆ ఉపవాసాలు ఫర్జ్, విధి కాదు. హిజ్రీ శకం 2వ శతాబ్దంలో రంజాన్ ఉపవాసాలు విధిగా పాటించాలని దివ్య ఖురాన్లో మొదటిసారిగా ఆదేశించడం జరిగింది. ఉపవాసాలు పాటించే శక్తి గలవారు ఒకవేళ వాటిని పాటించినట్లు అయితే వారు ప్రతి ఉపవాసానికి బదులుగా ఒక పేదవానికి అన్నం పెట్టే అవకాశం కల్పించబడింది. తరువాత 2వ ఆదేశంలో సాధారణమైన ఒక ప్రస్తావన రద్దు చేయబడింది. కానీ వ్యాధిగ్రస్తులు, బాటసారులు, గర్భవతులు, పాలు త్రాపించే తల్లి, ఇంకా వృద్ధులు, ఉపవాసం పాటించే శక్తి లేని వారి కొరకు ఈ అవకాశం ఉంది. ఉపవాసాలు ప్రతి యుగంలోనూ ప్రవక్తలందరిపై ఫర్జ్ చేయబడ్డాయి.
ఆత్మ ప్రక్షాళనకు ఉపవాసం ఒక ఉన్నతమైన విప్లవాత్మకమైన మార్గం. ఎవరైనా రంజాన్ శుభ గడియలను పొంది కూడా వాటి వల్ల లాభాలను పొందలేకపోతే వారంతటి దురదృష్టవంతులు, దౌర్భాగ్యులు మరెవ్వరు కూడా ఉండరు. అంటే రంజాన్ యొక్క ఉపవాసం యొక్క గుణగణాలను, మంచి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని మనం పరిపూర్ణం చేసుకోవాలి. అల్లాహ్ యొక్క ధర్మం ఇస్లాంపై మనం ఉన్నాం కాబట్టి రంజాన్ ముబారక్ శుభగడియల్లోనే ఇది అలవాటు చేసుకోవాలి. రంజాన్లో ఎలా మనం ఓపికగా ఉండడం, శాంతిగా ఉండడం, హెల్పింగ్ నేచర్, ఎవరికైనా ఎక్కువగా హెల్ప్ చేయడం, జకాత్ చెల్లించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇది ట్రైనింగ్ పీరియడ్ మనకి రంజాన్ అనేది. అయితే ఈ ఉపవాసం ఎవరి కోసం ఉంటున్నాం? మన కోసం మనం ఉంటున్నాం. మనకు స్వర్గం వస్తుంది, మన పాపాలన్నీ క్షమించబడతాయి, మనకు నరక శిక్ష మాఫీ అవుతుంది అనే ప్రతి ఒక్కరికి ఇంటెన్షన్ ఉంటుంది కదా. అందుకని మనం అల్లాహ్ తఆలాను సంతోషపెట్టే యొక్క నియత్ కూడా మనకు ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ రంజాన్ ముబారక్ యొక్క శుభ గడియలను, లాభాలను పొందే మహాభాగ్యాన్ని మనకు కలుగచేశాడు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీనిలో ఎంతో ప్రయోజనకరం ఉంది కదా. ఇలాంటి అవకాశం మళ్ళీ లభిస్తుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పోయిన సంవత్సరం రంజాన్లో బ్రతికి ఉన్నవారు ఈ సంవత్సరం లేరు. ఈ సంవత్సరం ఉన్నవారు ఉంటారో ఉండరో కూడా తెలియదు. నెక్స్ట్ ఇయర్ వరకు అలా అనుకోవద్దు. కానీ అందుకని ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు కాబట్టి మనం ప్రతిరోజు సద్వినియోగం చేసుకోవాలి. మన యొక్క కొంగులతో శుభాలను నింపుకోవాలి. శుభాలతో ఈ యొక్క రంజాన్ యొక్క శుభాలను మనం నింపుకోవాలి. మనం ఎన్నుకున్న మార్గంలోనే మనం ముందుకెళ్ళడానికి ఉపవాసాలతో సహకారం పొందాలి. అయితే ఈ ఉపవాసాన్ని వైద్యపరమైన లాభం కోసం కానీ, అంటే ఉపవాసం ఉంటే మన ఆరోగ్యం బాగుంటుందని అందరికీ తెలిసింది కదా. మరి హెల్త్ బాగుండడం కోసం ఉపవాసం ఉండడం అంటే అలా కాదు. ఇది వైద్యపరమైన లాభం కోసం కానీ, లేకపోతే ప్రకృతి సంబంధమైన ప్రయోజనాల కోసం కానీ పాటించరాదు. మన నియత్ సంకల్పం ఏముండాలి? అల్లాహ్ ఇష్టం కోసం, మన యొక్క విశ్వాసాన్ని పటిష్టపరచుకోవడం కోసం ఉపవాసాన్ని పాటించాలి. మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: ఏ వ్యక్తి ధర్మనిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ఫలాపేక్షతో రంజాన్ ఉపవాసాలు పాటిస్తాడో ఆ వ్యక్తికి పూర్వం చేసిన పాపాలను అల్లాహ్ మన్నించి వేస్తాడు అని ప్రవక్త వారు తెలియజేశారు. అల్లాహ్ సంతోషాన్ని పొందాలన్న ఉద్దేశంతో ఉపవాసాలు పాటించాలి. ఉపవాసాలు ఎందుకు పాటించాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసం ఉండాలని మనకు ఆదేశించాడు కాబట్టి ఉపవాసాలు పాటించాలి. అల్లాహ్ తఆలాను సంతోషపెట్టాలనే ఉద్దేశంతోనే. ప్రదర్శన బుద్ధి వంటి చెడు నుండి బయటపడడానికి శయశక్తుల ప్రయత్నం చేయాలి. అంటే ప్రదర్శన బుద్ధితో ఉండకూడదు. మన కోసం మనం ఉండాలి. మనం జకాత్ ఇస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూస్తారు, నమాజ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూస్తారు, ఇఫ్తార్ షహరీ చేసినప్పుడు చూస్తారు. కానీ ఉపవాసం మనం మధ్యాహ్నం పూట తినేది ఎవరు చూడరు కదా. అది మనకు అల్లాహ్తో సంబంధం ముడిపడి ఉంది. ప్రదర్శన బుద్ధి వేరే వాళ్ళు చూస్తున్నారని ఉపవాసం ఉండడం కూడా అది మనకు తగిన పుణ్య ఫలాలు లభించవు. అయితే విధి నిర్వహణలో ఎలాంటి తప్పులు కూడా చేయరాదు. ఉపవాసం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎలాంటి లోట్లు, మన మనసును మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఉపవాసం కరెక్ట్గానే ఉన్నానా, తప్పులు మాట్లాడుతున్నానా, తప్పు చేస్తున్నానా, చెడు చూస్తున్నానా, వింటున్నానా, ఎలా ఉన్నాను అని మన ఉపవాసానికి మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి ఉపవాస విధులను సంపూర్ణంగా నెరవేర్చాలి. అలా చేయకపోతే ఉపవాసాల వల్ల పొందాలని కొన్న బహుమానాలు, పుణ్యఫలాలను మీరు పొందలేరు. రంజాన్ మీ యొక్క అతిథి. మనందరికీ రంజాన్ అతిథి. దానికి ఆతిథ్యాన్ని దాని ఇష్ట ప్రకారమే ఇవ్వాలి. ఉపవాసాలతో వీలైనంత ఎక్కువ శిక్షణను పొందాలి. ఈ ఉపవాసాలు మనకు భయభక్తుల్ని కలుగజేస్తాయి. మన ఉపవాసంలో ప్రతి ఒక్కరం ఏమనుకుంటాం? అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, అల్లాహ్ నేను మాట్లాడేది వింటున్నాడు అని అందరం అనుకుంటాం కదా. అలాగే ప్రతిరోజు కూడా ఉపవాసం ఉన్నట్టుగానే నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగానే ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. మంచి పనులు చేస్తూ మంచిని ఆదేశించాలి, చెడును నిర్మూలించాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.